హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. తెలుగు గేట్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఈరోజు మన వీడియో వచ్చేసి అమెరికాలో హోటల్స్ ఎలా ఉంటాయి, వాటి రేట్లు ఎలా ఉంటాయి. మనం ఈ ఓన్ కార్ తీసుకెళ్ళడం వీలు పడకపోతే మనం రెంటెడ్ కార్ తీసుకోవాలి. రెంటెడ్ కార్ తీసుకుంటే వాటి రేట్లు ఎలా ఉంటాయి, ఇక్కడ హోటల్స్ రేట్లు కూడా ఎంత చౌక అన్నది కూడా మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే మేము ఫ్లైట్లో వచ్చాము. ఫ్లైట్లో వచ్చిన తర్వాత ఇక్కడ రెంటెడ్ కార్ తీసుకున్నాము. మనం ఓన్ కార్ తీసుకొచ్చుకోవాలి అంటే ఇదైతే చాలా లాంగ్ ఉంది, అందుకని తీసుకొచ్చుకోవటం కుదరలేదు. ఇక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత వీళ్ళు ఏంటంటే బస్సులో తీసుకెళ్తారు రెంటెడ్ కార్ దగ్గరికి. తీసుకెళ్ళిన తర్వాత మనం రెంటెడ్ కార్ తీసుకుంటాము. ఈ కార్ వచ్చేసి మనకి 2 డేస్కి అలా తీసుకున్నాము. 2 డేస్కి వచ్చేసి $250 అలా పడింది. తర్వాత ట్యాక్స్ అన్నారు. ఏదన్నా కానీ $300 దాకా పడింది కారు అమౌంట్ వచ్చేసి. $300 అంటే మన ఇండియా మనీ కనుక అయితేనే 24,000 దాకా పడింది. ఎందుకంటే దానికి ట్యాక్స్ అన్నారు. ఆ తర్వాత ఏదన్నా కానీ వాళ్ళు వేసిన బిల్ ఏదన్నా కానీ $300 అయితే అయింది. వీళ్ళు మామూలుగా మన కార్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కార్ బాగా నీట్గానే ఇస్తారు. కార్ నీట్గా ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఫుల్ ట్యాంకీ కూడా చేసి ఇస్తారు. మనం కూడా మళ్ళీ వాళ్ళకి ఫుల్ ట్యాంక్ చేసి ఇవ్వాలి. కారు వాళ్ళు మనకి ఎలాగైతే ఇచ్చారో ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు వీడియోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకొని ఇస్తారు. మనం కూడా వాళ్ళకి సేమ్ మళ్ళీ అలానే అప్పచెప్పాలి. కారు ఏమాత్రం డ్యామేజ్ లేకుండా. డ్యామేజ్ లాంటిది ఏమైనా చేసామంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా బిల్ వేస్తారు. కారు ఎంత పర్ఫెక్ట్గా అప్పచెప్పారో వాళ్ళు మనకి, మనం కూడా అంతే పర్ఫెక్ట్గా అప్పచెప్పాలి. ఇక్కడ వచ్చేసి ఇది మేమున్న హోటల్ వచ్చేసి ఇది ఊరికి అవుట్ సైడే ఉంటుంది. ఎక్కడైనా సరే సిటీకి అవుట్ సైడ్ ఉంటుంది. సిటీకి లోపల ఉంటుంది. ఈ హోటల్ మాత్రం అవుట్ సైడ్నే ఉంటుంది. ఇది వచ్చేసి దీనికి చుట్టూ ఓపెన్ ప్లేస్. మనం దిగి రాగానే తీయటానికి ఆ రోజు వీడియో తీయడానికి అంత కుదరలేదు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీశాను. నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ అంతా చూస్తే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము వచ్చింది నైట్ టైం వచ్చాము ఇక్కడికి. నైట్ టైం వచ్చేసరికల్లా అంతా చీకటి పడింది కాబట్టి ఏం కనిపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నాను. ఈ పక్కన ఏదో ఒక కార్లు షోరూమ్ లాగా ఒకటి ఉంది. పక్కన ఇక రోడ్లు ఇవన్నీ కూడా చాలా బాగుంది వ్యూ అయితే. ఎందుకంటే ఈ హోటల్ వచ్చేసి ఎక్కడైనా సరే సిటీకి అవుట్ సైడ్నే ఉంటుంది. సిటీ సెంటర్ల కన్నా కూడా ఇది ఎక్కువగా అవుట్ సైడ్నే ఉంటుంది. ఈ హోటల్ అయితే బాగా నీట్గా కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఈ హోటల్ అంతా నీట్గా ఉంటుంది. ఆ రూమ్లన్నీ కూడా బాగా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ రేట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద రూములు, అలానే ప్రశాంతమైన ఏరియా. ఇంకోటి ఏంటంటే లోపల సౌకర్యాలు కూడా బాగానే ఉంటాయి. మన హోటల్స్తో పోల్చుకుంటే ఇక్కడ హోటల్ చాలా బాగుంటాయి. కాబట్టి ఏదైనా రేట్ అయితే రీజనబుల్ రేట్ అని చెప్పొచ్చు. రేట్ వచ్చేసి ఇది $150 అంటే $150 పడింది ఇది. ఈ బయట అంతా కూడా ఇలా పూల మొక్కలతోటి బాగుంది. వ్యూ మొత్తం కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా హోటల్ ఎలా ఉంది అన్నది చూద్దాం. ఇదైతే 5 స్టార్ల బిల్డింగు. 5 స్టార్ల బిల్డింగ్లో కూడా కింద మొత్తం గ్రౌండ్ ఏంటంటే హోటలు, అలానే జిమ్, ఇంకా వేరు సెక్షన్ అంతా కూడా ఉంది కింద. పైన వచ్చేసి రూములు ఉన్నాయి. పైన 4 స్టేర్లు రూములు ఉన్నాయి. ఇదేంటంటే బయట నుంచి ఇదంతా కూడా ఇంకా ఎవరు రాలేదు. ఎందుకంటే ఇది ఉదయాన్నే తీశాను. ఉదయాన్నే కాబట్టి ఇంకా జనాలు ఎవరు కిందకు రాలేదు. అంతకు ముందు రోజు చూశాను, కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే అడావుడిగా ఉంది. ఈరోజు ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ప్రశాంతంగా కనిపిస్తుందిలే అని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేను. ఇది 5 స్టేర్ల బిల్డింగ్ అని కూడా బయట నుంచి చూస్తే ఏంటంటే అంత హైట్ కనిపించవు. ఇక్కడ గ్రౌండ్ నుంచే ఉంటాయి. బిల్డింగ్లు కూడా హైట్ తక్కువ ఉంటాయి. ఇక్కడ హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి బయట నుంచి చూస్తే పెద్ద గాంభీర్యంగా ఏం కనిపించవు ఈ హోటల్లో. ఇదంతా కూడా ఫుడ్ సెక్షను. ఇదంతా కూడా కిందనే ఈ ఫుడ్ సెక్షన్కి ఆపోజిట్ అదంతా కూడా. ఇది వచ్చేసి లిఫ్ట్ ముందు ఇక్కడ ఫిష్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ 2 లిఫ్ట్లు ఉంటాయి. ఈ 2 లిఫ్ట్లు పైకి వెళ్ళడానికి కానీ కిందకి రావడానికి 2 లిఫ్ట్లు వాడతారు. ఇక్కడ లిఫ్ట్ కూడా చూడండి మన లిఫ్ట్ లాగా కనిపించదు. ఇది కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లోపలంతా కూడా వుడ్తో లాగా అనిపిస్తుంది. కాకపోతే ఇది వుడ్ కాదు. ఇదంతా కూడా ఏంటంటే అదొక రకమైన ఐరన్ టైప్లో ఉంది. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది చూడగానే అబ్బో చాలా భయంకరంగా ఉంది అనిపించింది లిఫ్ట్ కూడా. ఇది వచ్చేసి ఇక్కడ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ 4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లు ఇక్కడ 4 లైన్లు ఆపోజిట్లో ఉన్నాయి. ఎవరికి రూమ్ నెంబర్ ఎటు ఉంది అన్నది ఆ లైన్ చూసుకొని వెళ్ళిపోవటమే. చూడండి ఇది ఒక లైన్ కనిపిస్తుంది కదా మనకి. ఇటు వచ్చేసి ఇంకొక లైన్ ఉంది. ఏరే సైడ్ ఇంకో లైన్ ఉంది. అని 4. ఇప్పుడు లిఫ్ట్ వచ్చేసి సెంటర్ కార్నర్లో ఉంది కరెక్ట్గా. అక్కడ నుంచి ఇంకా ఎవరు రూమ్లు ఎటు ఉన్నాయని ఆ నెంబర్ చూసుకొని వెళ్ళటమే. ఇక్కడ అసలు భయం ఏముండదండి. ఎందుకంటే రూముల్లో ఉన్నోళ్ళంతా కూడా ప్రశాంతంగానే ఉంటారు. లోపలికి ఎవరు పడితే వాళ్ళని ఏం రానివ్వరు. ఎందుకంటే ఇదంతా కూడా
వాళ్ళు పకడ్బందీగానే ఉంటుంది. మెయిన్ డోర్ దగ్గర వాళ్ళు చూసే పంపిస్తారు లోపలికి. పగల వరకు అయితే అంతే, ఎవరిని పెడితే వాళ్ళని పంపించినా కానీ తర్వాత నైట్ టైం అయితే మాత్రం వాళ్ళు అంతా జాగ్రత్తగా డోర్లు క్లోజ్ చేసుకుంటారు. క్లోజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఏదైతే కార్డు ఇస్తారో ఆ కార్డు చూపించాలి. ఎంతమంది లోపలికి వస్తున్నారు, ఎంతమంది బయటికి వెళ్తున్నారు అంతా కూడా బాగానే ఉంటుంది. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అసలు ఇక్కడ. ఇది వచ్చేసి చూడండి ఎంత దూరం ఉందో, ఎన్ని రూములు ఉన్నాయో. లోపల కూడా చాలా పొడవు ఉంది. బయట నుంచి చూస్తే బిల్డింగ్ చిన్నగా కనిపించింది, కానీ లోపలికి వచ్చిన తర్వాత ఈ రూములు ఇవన్నీ చూసిన తర్వాత అయితే చాలా పెద్దగా అనిపించింది. ఇది వచ్చేసి మా రూము. దానికి మళ్ళీ ఆపోజిట్లో ఉన్న లైన్ చూపిస్తున్నాను నేను. సేమ్ అన్ని లైన్లు ఇలానే ఉంటాయి ఒకేలాగా. 4 లైన్లు కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి. వీళ్ళు పొద్దున్నే ఏంటంటే ఇక్కడ కూడా వీళ్ళు రూములు క్లీన్ చేయడానికి వస్తారు. క్లీన్ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు, లేదంటే ఖాళీ చేసిన తర్వాత చేద్దురులే అని చెప్పేసి కొంతమంది చేయించరు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు అక్కడ బండి బయట కనిపిస్తుంది కదా, ఇంక ఇక్కడ ఇలా పెట్టుకునే వాళ్ళు అన్నీ దానికే ఉన్నాయి. వాళ్ళకి ఏమేమి కావాలన్నది అవన్నీ కూడా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్లోర్ అంతా కూడా ఏంటంటే ఇక్కడ మళ్ళాగా టైల్స్ కానీ లేకపోతే మార్బుల్స్ అలా ఏముండదు. కనిపించేదంతా కూడా ఇదంతా కార్పెట్టే ఉంటుంది. కార్పెట్ కింద మొత్తం కూడా ఎక్కువగా ఇది చెక్కే ఉంటుంది. చెక్క కార్పెట్టే ఉంటుంది ఎక్కువగా. ఫ్లోర్ మీద చెక్క వస్తాయి, లేదంటేనే కార్పెట్ ఉంటుంది. ఇంకంతే ఉంటుంది ఎక్కువగా. మళ్ళా టైల్స్ అలా ఏముండదు. ఇదైతే అంతా కూడా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ టైంకి అందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కిందకి. కిందకు వచ్చిన తర్వాత చూడొచ్చు ఇలా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అన్నదైతే మనం చూడొచ్చు. ఇక్కడ అమెరికన్స్ తినే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ వాళ్ళు ఏమేమి తింటారు ఉదయాన్నే అన్నదైతే అన్నీ ఉంటాయి ఇక్కడ. కాకపోతే మనం తినేదైతే ఏం ఒకటి కూడా లేదు. ఇదైతే ఇక్కడ ఎగ్ అంట. ఎగ్గుని 2 రకాలుగా పెట్టారు, ఉడకబెట్టి పెట్టారు ఎగ్గుని. అదేంటంటే దాన్ని హాఫ్ బాయిల్ అని అంటారా ఏమంటారు, అది నాకు అంత పెద్ద ఐడియా లేదు, కానీ అయితే కొంచెం వాటర్గా ఉంది. టేస్ట్ ఒక రకంగా ఉంది. అదే తినబుద్దేంది ఇంకేం ఉన్న వాటిలో కల్లా. ఇక్కడ కనిపిస్తుంది ఇదేంటి చేపలు, ఎండు చేపల్లాగా కనిపిస్తుంది. ఆ పక్కన బ్రెడ్ లాగా కనిపిస్తుంది. ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా బ్రెడ్, అలా అని పీకిన్ పై ఒకటి కనిపిస్తుంది. ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ సలాడ్లు అలాంటివి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి డోనట్స్ అంటారు ఇక్కడ. ఇదే డోనట్స్ కూడా పెద్ద టేస్ట్ అలా ఏం లేదు. ఏది అంత ట్రై చేద్దామని చూసాం కానీ అదంత పెద్ద టేస్ట్ లేదు. ఇక్కడ మనకు నచ్చింది ఏంటంటే కొన్ని ఇది వచ్చేసి ఇది ఒక నాన్ వెజ్లో కూడా ఇది ఒక టైప్ లేదు, బండ్ల మధ్యలో పెట్టుకొని తింటారు. వీళ్ళు ఎక్కువగా ఉదయాన్నే కూడా నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి బాగా నచ్చింది, అలానే ఇష్టమైంది ఏమన్నా ఉందంటే ఎక్కువగా మనం ఫ్రూట్సే ఇష్టపడతాం కదా. ఫ్రూట్స్ ఒకటి ఇక్కడ 4 రకాల ఫ్రూట్స్ కట్ చేసి దాంట్లో పెట్టారు. అది బాగుంది టేస్ట్ కూడా. అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అది కూడా టేస్ట్ బాగుంది. ఉదయాన్నే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో ఏదో మిల్క్ లాంటి అలా ఏదో పోసారు, కొంచెం కలుపుకుంటున్నారు వాళ్ళు వచ్చి. అదేందో నాకు పెద్దంత ఐడియా కూడా లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా లెమన్ జ్యూస్ అని, ఆరెంజ్ జ్యూస్ అని అలా కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కాఫీ మిషన్. కాఫీ గ్లాసులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఒక్కొక్క గ్లాస్ తాగుతున్నారు వీళ్ళు. అదే మనం కనుక అయితేనే అవి 3 మెంబర్స్ తాగే అంత గ్లాసులు అవి అంత పెద్దగా ఉన్నాయి. ఇవి కాఫీ మిషన్లు 2. పక్కన ఉన్నదేమో వేడి నీళ్ళు కావాలనుకుంటే ఉదయాన్నే వేడి నీళ్ళు తాగే అలవాటు చాలా మందికి ఉంటాయి కదా, అది వేడి నీళ్ళది. ఈ పక్కన వచ్చేసి కాఫీ కూడా ఏంటంటే డికాషన్ మాత్రం అక్కడ ఉంటే డికాషన్ పట్టుకొని పక్కన మిల్క్, అది మిల్క్ అంటారు కానీ ఇవి మిల్క్ లాంటిది ఏదో ఏరే వాటితో తయారు చేస్తారంట, అలాంటిది. అది పాలతో తయారు చేసేది అయితే కాదు, కానీ టేస్ట్ అది చాలా బాగుంటుంది కాఫీ కలుపుకుంటే. వీళ్ళు వచ్చేసి ఇక్కడ డికాషన్ మాత్రమే పెడతారు. డికాషన్ పెడితే డికాషన్ వాళ్ళు కాబట్టి వరకు డికాషన్ తీసుకొని ఎక్స్ట్రా గ్లాస్ తీసుకుంటారు. తీసుకొని వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా ఈ మిల్క్ డబ్బాలు, మామూలుగా ఇప్పుడు ఆ ఎల్లో కలర్ కనిపించేది అదైనా కూడా కొంచెం ఆ గ్లాసులోకి వాళ్ళు అలా తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటంటే చక్కెర ప్యాకెట్లు. ఎవరన్నా షుగర్ కావాలనుకున్నాడు షుగర్ తీసుకెళ్తారు, అవసరం లేదనుకున్న వాళ్ళు వదిలేస్తారు. తీసుకొచ్చుకొని ఇక్కడ ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్స్ మీద వాళ్ళు కాఫీ కలుపుకొని ఇక్కడే తాగుతారు. కాఫీ అయితే మంచి టేస్ట్ ఉంటాయి ఇక్కడ. కొంతమంది ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా మళ్ళీ వాళ్ళకి ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది రూముల్లోకి తీసుకెళ్ళి. అందుకని చెప్పేసి వాళ్ళకి రూముల్లో తీసుకెళ్ళటానికి కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు. బనానా, యాపిల్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, ఇంకా ఏవో పెట్టారు. అలాంటి ఫ్రూట్స్ కూడా ఎవరన్నా కావాలనుకుంటే మళ్ళీ వాళ్ళు చేత్తో పట్టుకొని వాళ్ళ రూముల్లోకి అలా తీసుకెళ్ళిపోతున్నారు. ఈ వీడియో వచ్చేసి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత, ఎందుకంటే అవి మొత్తం కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు, ఇక్కడ సర్దుతున్నారు అన్నీ కూడా. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే వెన్న పెడతారు వీళ్ళు. ఇక్కడ బన్నులు ఇస్తారు కదా ఎక్కువగా, ఆ బన్నుల్లోకి అది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ వెన్నతో తింటారు.
ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్రూట్స్ పెట్టారు. ఫ్రూట్స్లో కూడా స్ట్రాబెర్రీ ఒకటి పెట్టారు, ఇంకా వేరు వేరు ఏదో పెట్టారు. అవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి పోయటమని ఇక్కడ ఎవరొకళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చేసి ఆ పక్కన ఏదో వాళ్ళు పిండి కలిపి పెట్టి ఉంచుతున్నారు. ఉంచితే వాళ్ళు వచ్చి దాని మీద పోసుకొని దాన్ని తీస్తున్నారు, తీసుకొని తింటున్నారు. అదేదో అదొక వెరైటీగా కనిపిస్తుంది. అదేంటన్నది నాకు అంత పెద్ద ఐడియా కూడా లేదు. ఈ పక్కన వచ్చేసి స్ట్రాబెర్రీ కూడా ఇంక మనకు నచ్చిన ఫ్రూట్సే కాబట్టి కొన్ని ఐటమ్స్ మనకు నచ్చినవి ఉన్నాయి. కొన్ని అంటే ఇంక మనకు అసలు తెలియదు. ఇదండి అమెరికా హోటల్ ఎలా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అంటే ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఫ్రీయే, ఎలాగో రూముల్లో ఉండే వాళ్ళ దాంట్లోనే ఇక అది బ్రేక్ఫాస్ట్ వరకు ఫ్రీగానే ఉంటుంది. అన్నీ మనకు నచ్చకపోయినా కూడా కొన్ని అయితే మనకు బాగానే నచ్చినాయి. ఇది వచ్చేసి ఇక్కడ ఓవెన్లో కూడా ఏంటంటే ఎవరికన్నా ఏమన్నా వేడి చేసుకోవాలి అనుకుంటే అక్కడ పెట్టుకు వేడి చేసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ అంతా కూడా బాగానే ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే బయటికి వెళ్ళినా కూడా మనకి ఇంతకంటే టేస్ట్కరమైన బ్రేక్ఫాస్ట్ అయితే ఏం దొరకదు. ఇక్కడ వచ్చేసి అంతా కూడా ఈ జిమ్ ఏంటంటే రూముల్లో ఉన్నవాళ్ళు ఫ్రీగా వచ్చేయచ్చు. కాకపోతే ఈ రూము డోర్ అయితే ఓపెన్ అవ్వదు. డోర్ ఓపెన్ అవ్వాలి అంటే మనకి రూమ్కి ఒక కీ ఇస్తారు కదా, ఆ కీ తీసుకొచ్చి దీనికి పెడితేనే ఈ డోర్ ఓపెన్ అయ్యిద్ది, లేకపోతే ఓపెన్ అవ్వదు. దీంట్లో ఇంకా ఎవరిష్టం వాళ్ళది. జిమ్ చేయాలి అనుకున్నంత వరకు జిమ్ చేస్తారు. జిమ్లో కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉదయం పూట చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం పూట, ఇంకా అది ఓకే. ఇక్కడ జిమ్ సెక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మేము ఉన్న రూము. ఈ రూమ్ ఏంటంటే మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రమే వీడియో తీయగలిగాను. స్టార్టింగ్లో నైట్ టైం అయింది కాబట్టి రాగానే వీడియో తీయడానికి అంత వీలు పడలేదు. ఈ కింద వచ్చేసి ఏసీ ఉంది, 2 బెడ్లు ఉన్నాయి. ఈ పక్కన అంతా కూడా ఇది ఇండోకి ఒక పెద్ద, అది కటన్ అంటే క్లాత్ కాదు, ఏదో అది ఇక్కడ అదొక టైప్లో ఇస్తారు, నెట్ లాంటిది. అది 2 రకాలు ఇస్తారు, ఒకటి మందపాటిది, ఒకటేమో డెలికేట్ది. ఆ కటన్ పక్క కంటే చూడండి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే సమ్మర్ అని ఉండదు, లేకపోతే మామూలుగా వర్షాకాలం అని ఉండదు. ఎప్పుడు కూడా 360 రోజులు కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇది ఫ్లోరిడా స్టేట్లో మయామీలోది ఈ హోటల్ కానివ్వండి, వ్యూ ఇదంతా కూడా. ఇప్పుడు మన ఈ వీడియో మొత్తం కూడా ఈ మయామీ హోటల్ ఇది. ఎప్పుడు ఇక్కడ ఆ రోజు ఈ రోజు అనే పని లేకుండా ఎప్పుడు 360 రోజులు వ్యూ అయితే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు లోపల చూడండి. లోపలికి వచ్చిన తర్వాత దీంట్లో కూడా ఏంటంటే మనకి వాడుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ ఇస్తాడు. బెడ్లు వచ్చేసి 2 ఉన్నాయి. 2 కూడా బాగానే, ఇది సింగిల్ కార్ట్ కంటే ఎక్కువ ఉంటాయి, డబుల్ కార్ట్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి. బాగా పెద్ద పెద్ద బెడ్లే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక ఓవెన్ ఉంది, కాఫీ మిషన్ ఒకటి ఉంది కింద, కాఫీ కలుపుకోవాలి అంటే. పైన వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ ఒకటి ఉంది పక్కన, అది ఫ్రిడ్జ్. మనకి ఏమైనా కావాలి అంటే మనమే ఇక్కడ కలుపుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఏమైనా కూల్ డ్రింక్ బాటిల్ కానీ, లేదంటే ఇంకెవరైనా మందు బాటిల్ తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళు అంటే మందు బాటిల్ అలాంటివి కూడా పెట్టుకుంటారు. పక్కన పెద్ద చైర్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి ఏసీ. ఇక్కడ ఏసీలు ఏంటంటే ఇలా గోడకే ఉంటాయి, ఆపరేట్ మనలాగా రిమోట్లు ఉండవు, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రూమ్లో ఉన్నోళ్ళు బట్టలు తగిలించుకోవడానికి ఇది ఒక రూమ్ లాంటిది. ఏమైనా ఐరన్ చేసుకోవాలి అనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు. కింద ఒక సీట్ లాంటిది ఉంది, ఇంకేదన్నా కావాలి అనుకుంటే అది కూడా వాడుకుంటారు. బాగానే ఉంది. రూమ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఏదైనా సరే మనీ పరంగా కూడా చాలా తక్కువే ఉంటుంది మనకన్నా కూడా. ఇది దూరం నుంచి చూస్తే రూమ్ ఇలా ఉంది. దీని పక్కన బాత్రూమ్ ఉంది. ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాత్రూమ్ల గురించి. బాత్రూమ్లు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి మనకి ఇండియన్స్కి. ఎందుకంటే వీళ్ళు వాడుకోవడానికి పక్కన వాటర్ ఉండదు. వాటర్ మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే పక్కన సింక్ ఉంటుంది, సింక్ నుంచే పట్టుకోవాలి. ఇదే వచ్చేసి స్నానం చేయడానికి వీళ్ళు టబ్బు అని చాలా గొప్పగా చెప్తారు. ఆ టబ్బు మనం స్నానం చేయడానికి ఉపయోగపడదు, అది ఇక్కడ వాళ్ళకి కూడా ఉపయోగపడదు. స్నానం చేసేటప్పుడు మాత్రం ఆ కట్టను యువతలకు లాగుతారు. కట్టను అంటే అది ప్లాస్టిక్ సీటు, ఎందుకంటే వాటర్ యువతల పడకుండా ఉండటం కోసం అది లాగుతారు. అమెరికాలో హోటల్స్ ఎలా ఉంటాయి అన్నదైతే అందరూ చూశారు కదా. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.